వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఈ రోజు ఎస్పీ పల్నాడుగా చార్జ్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ హ్యావ్ బీన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్. సో దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది, పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో. సో నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్స్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో that is my first priority. Secondly, so many cases have been registered. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం, దట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్సమ్ విలేజెస్ ఏమున్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం, ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం, సో దట్ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్. సో దాట్ ఈస్ మై మెయిన్ ప్రయారిటీ. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్, నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ది, రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి. అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ స్పేర్. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా, వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ లాక్సిటీ, ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్, వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం, ఇవి కూడా టాలరేట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ నేను డిపార్ట్మెంటల్ యాక్షన్ కంటే కూడా ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళకి కూడా ముద్దయిగా చూస్తాను నేను, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లా బిహేవ్ చేస్తే. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఆ సీరియస్నెస్ బట్టి ఆ బాధ్యత తీసుకుని మనం పని చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట నేను చెప్పాలి అనుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్ది దీని ముందు రెప్యుటేషన్ చాలా బాగా ఉండేది త్రూ అవుట్ ఇండియా. ఇప్పుడు సడన్గా ఇది మారిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.